అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తనలో మనము చూసినట్లయితే దావీదు జయము కొరకు, తన శత్రువులపై జయము కొరకు, లేకపోతే ఒక యుద్ధంలో జయము కొరకు తను ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడొచ్చండి. ఇందులో మొదటి వచనం చూసినట్లయితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఇక్కడ దేవుడు నిన్ను ఉద్ధరించును గాక అంటలేదు. మీరు గమనించినట్లయితే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటే, యాకోబు దేవుని నామం అంటే యెహోవా దేవుడని అర్థం. యెహోవా దేవుడు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు, శత్రువుల నుంచి రక్షించేవాడు, అలాగే ఆశీర్వదించేవాడు, వాగ్దాన దేశమును ఇచ్చేవాడు, పోషించేవాడు అని చెప్పి దానికి అర్థం. అంటే ఇవన్నీ కూడా రకరకాల అర్థాలను ఇచ్చే విధముగా ఉంటది. యాకోబు దేవుని నామము అంటే యెహోవా దేవుడు అని అర్థము. అయితే యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటే ఆ నామము నీకు సహాయము చేయను గాక. అంటే రక్షకుడు అని పిలువబడే ఆయన నీకు సహాయం చేయను గాక. నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉండి నీకు ఆశీర్వాదం కలుగు చేయనుగాక. లేకపోతే నిన్ను విస్తరించే దేవుడై ఉండి నీకు ఆ విస్తరణ కలుగు చేయనుగాక. వాగ్దాన దేశంలోనికి నడిపించే దేవుడై ఉండి నీ వాగ్దానంలోనికి నిన్ను నడిపించునుగాక అని చెప్పి మరి ఈ వాక్యం యొక్క ఉద్దేశము. ఇక్కడ దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటే దేవుడు ఎప్పుడు కూడా మరి తన నామము చొప్పున పనిచేసేవాడై ఉన్నాడు. తన నామముని ఎప్పుడు కూడా దేవుడు మార్చుకోడు, మారనివ్వడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్న స్వస్థపరచువాడైతే ఈవేళ రేపు ఎప్పటికీ కూడా స్వస్థపరచువాడుగానే ఉంటాడు. ఆయన రక్షకుడైనట్టుగా మనం తెలుసుకున్నట్లయితే ఆయన నిన్న నేడు రేపు మరెన్నటికీ కూడా రక్షకుడుగానే ఉండి తీరతాడు. ఇక్కడ దేవుడు వారి పితరులను వాగ్దాన దేశంలోనికి నడిపించడము దావీదుకి తెలుసు. అలాగే ఏ రకంగా శత్రువుల మీద జయమిచ్చాడో దావీదుకి తెలుసు. ఏ రకంగా అయితే మరి శత్రువుల నుంచి రక్షణ ఇచ్చాడో తెలుసు. ఏ యుద్ధంలో ఎలా గెలిపించాడో తెలుసు. కాబట్టి ఇవన్నీ ఆయన ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ మరి ఇశ్రాయేలీయులకి ఎలాగ రక్షించాడు, ఎలా సహాయం చేశాడు, ఎలా ఆశీర్వదించాడు, ఎలాగ ఆయన వాగ్దాన దేశంలోనికి నడిపించాడు అన్నది పరిపూర్ణంగా ఎరిగిన దావీదు మరి ఇప్పుడు ఆ నామము నిన్ను ఉద్ధరించును గాక అని చెప్పేసి అంటున్నాడు. అంటే చెరగని నామము, మారని నామము మనని ఉద్ధరిస్తుందని చెప్పేసి అన్నాడు. అంటే ఈ రోజు మనము ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడా, చేయడా? దేవుడు మరి మన ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? దేవుడు మనని స్వస్థపరుస్తాడా, స్వస్థపరచడా? ఈ అవకాశం కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఇది ఇస్తాడా, ఇవ్వడా? ఈ వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తాడా, లేదా? ఇలాగా లేకపోతే పలానా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను, దేవుడు నాకు అది అనుగ్రహిస్తాడా లేదా అని మనము అనుమానముతో ఏదో మనమే మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో అడుగుతున్నట్టుగా మనం అడగకుండా ఆయన నామము ఏమై ఉన్నదన్నది మనము గుర్తెరిగిన వారమైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరింత సమాధానము మనం పొందుకొని త్వరగా అదే సమాధానము మరి మన జీవితంలో నెరవేరుట మనము గమనించవచ్చు. అలాగా దావీదు ఏంటంటే మరి ఇక్కడ దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అని చెప్తున్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక అంటే సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక అంటే మనము ఎవరితో అయితే సహవాసులమై ఉన్నామో అంటే సాటి భక్తులతో కలిసి, సాటి రక్షణ పొందిన వారితో కలిసి, సాటి విశ్వాసులతో కలిసి మనము ఏ గుడికైతే వెళ్తున్నామో, ఏ మందిరంలో అయితే మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ మందిరంలో అయితే మనము ఆయనని ఆరాధిస్తున్నామో అక్కడ నుంచి నీకు రక్షణ వచ్చునుగాక అని చెప్పేసి అంటున్నాడు. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చెల్లించిన నీ కృతజ్ఞతలను, నీ స్తుతులను, అలాగే నీవిచ్చిన అర్పణలను, హృదయపూర్వకంగా నీవు చేసిన ఆరాధనలను, నువ్వు ఆయన సన్నిధిలో చేసుకున్న మొరలను అన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని చెప్తున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక అంటే ఇది మరి ఏ కోరిక పెడితే ఆ కోరిక ఆయన నెరవేరుస్తాడని కాదు, కానీ మరి ఆయన నామముని ఎరిగి, ఆయన వాగ్దానముని ఎరిగి, మరి ఆయన మందిరంలోనూ ఆయన విశ్వాసులలోనూ భాగస్థులై ఉండగా మనకు వచ్చే
పరిశుద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో, ఆయన చిత్తానుసారమైన కోరికలు ఏవైతే ఉంటాయో, వాటిని సిద్ధింపచేసి, వాటి నిమిత్తము మనము చేసే ఆలోచన అంతా కూడా ఆలోచనే కాదు, ఆ ఆలోచన బట్టి మనం చేసే ప్రయత్నం అంతా కూడా సఫలపరుస్తాడని చెప్పేసి ఇక్కడ దావీదు అంటున్నాడు. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. ఇక్కడ మనం దేవుడు ఇప్పుడు కొత్తగా చేస్తాడు అని మనం నమ్మడం కాదు, కానీ ఆయన నామమును ఎరిగిన వారైతే ఆయన నామమును బట్టి మనం పైకి లేవనెత్తుకోవాలా. ఆయన నామమును బట్టి మనము మన హృదయంలో సమాధానం పొందుకోవాలా. ఆయన నామము చొప్పున మనము ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఆయన నామమును మనం ఎరిగిన వారమైతే ఆయన నామములోంచి మనము ఖచ్చితంగా బలమును, సహనమును, ధైర్యమును మనము పొందుకునే వారముగా ఉంటాం. అలాగా నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. ఈ విధంగా మరి దేవుడు ప్రతి ప్రార్థనను కూడా సఫలము చేస్తాడని చెప్పి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఇక్కడ అభిషిక్తునికి అంటే దేవుడు ఎవరినైతే నియమించాడో, దేవుడు ఎవరినైతే అపాయింట్ చేశాడో వారికి ఎప్పుడూ నిలిచి ఉండే రక్షణ గురించిది మరి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. తన రాజుగా ఉండి దేవుని చేత నియమితుడు అయిన వాడు కాబట్టి, తన దేవుని యొక్క అభిషేకము పొందుకున్న వాడు కాబట్టి, తన సొంత సాక్ష్యముగా తన అభిషిక్తుడిని లేకపోతే దేవుడు అపాయింట్ చేసిన వారిని మరి దేవుడు ఏ రకంగా రక్షిస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము అంటే రక్షణ నిమిత్తము మరి అభిషేకించిన వారికి దేవుడు ఏంటంటే ఒక రకమైన రక్షణ భాగ్యము కలుగు చేస్తాడు. అదేంటంటే దేవుడు తన నీతిని, తన బలమును అంటే తన దక్షిణ హస్త బలము అంటే దేవుడు తన నీతి అని అర్థం. దక్షిణ హస్త బలము అంటే దేవుని నీతి అనే. దేవుని నీతి ఎప్పుడు కూడా రక్షణార్థమై ఎప్పుడు కూడా ఇలాంటి అపాయింటెడ్ పీపుల్ మీద, దేవుడి చేత నియమితులైన వారి పట్ల, లేకపోతే దేవుడి చేత అభిషేకము పొందిన వారి పట్ల ఎప్పుడు కూడా నిలిచి ఉంటదని చెప్తున్నాడు. ఇది కేవలము రాజులకో లేకపోతే లీడర్స్ కో లేకపోతే వారికో సంబంధించింది కాదు, కానీ దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా అభిషేకిస్తాడు. అభిషేకము పొందుకునే విశ్వాసము దేవుడు ప్రతి ఒక్కరిని ఎవరినైనా సరే దేవుడు అభిషేకిస్తాడని, తన పని కొరకు ఎవరినైనా సరే వాడుకుంటాడని మనం నమ్మినట్లయితే మరి దేవుడు అభిషేకిస్తాడు. అలాగా అభిషేకము పొందుకున్న వారికి, ఆయన చేత నియమితులై ఆయన కార్యములు చేయు వారికి, ఆయన పనిని తలపెట్టు వారికి దేవుడు ఇలాంటి రక్షణార్థమైన దక్షిణ హస్త బలమును చూపును. అంటే దేవుడు తన నీతిని మనకు బలముగా ఇస్తాడు. బలముగా ఇచ్చి ఆయన ప్రత్యేకమైన రక్షణను మన పక్షమును చూపిస్తాడని చెప్పి దావీదు చెప్తున్నాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము బట్టి అతిశయపడదుము. కొందరు రథాలను చూసి, లేకపోతే వారికి ఉన్న కలిగి ఉన్న దాన్ని బట్టి, లేకపోతే వారు ఉన్నదాన్ని బట్టి చూసి వారు ధైర్యం తెచ్చుకుంటారేమో, లేకపోతే ఏదన్నా చేయడానికి పూనుకుంటారేమో, కానీ మనమైతే మన దేవుని నామములో ముందుకు వెళ్తామని చెప్పేసి దావీదు అన్నాడు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. అంటే మనము లేవనెత్తుకున్నామంటే, మనము ఉత్సాహపరుచుకున్నామంటే, మనము తయారు చేసుకున్నామంటే, మన ప్రిపరేషన్ అంతా, మన తయారీ అంతా, మన సిద్ధపాటు అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని నామము బట్టి దేవుని నామమునందు ఉండాలి తప్పించి మనకి ఏమున్నది ఏమి లేదు, ఎంత ధనం ఉంది ఎంత ధనం లేదు, మనల్ని ఎంతమంది వెంబడిస్తున్నారు ఎంతమంది వెంబడించట్లేదు, ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎన్ని రథాలు ఉన్నాయి అన్నది కాదు. కానీ మన సిద్ధపాటు అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే దేవుని నామమును బట్టి మనకి ప్రారంభం అవ్వాలి. దేవుని నామములో మనం పైకి లేవనెత్తుకొనగల స్థితిలో మనం ఉండాలి. ఆయన నామముందు విశ్వాసం ఉంచాలా, ఆయన నామమును ఆరాధించాలా, ఆయన నామమును మహిమపరచాలా, ఆయన నామమును కొనియాడాలా, ఆయన నామమును స్తుతించాలా, ఆయన నామమునందు ప్రార్థన చేయాలా. ఈ రకంగా మనము ఆయన నామములో మనము లేవనెత్తుకున్నప్పుడు సంపూర్ణమైన సిద్ధపాటు, ఏ పోరాటానికైతే, ఏ శత్రువు పట్ల అయితే మనకి జయము కావాలో ఆ సిద్ధపాటు మనకి లభిస్తది. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. మరి మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఎందుకంటే మనకి సహాయము లోపల నుంచి వస్తుంది, మన చుట్టుపక్కల లేదు, ఇతరులకు కనిపించేది కాదు, కానీ మనము ఎరిగి ఉన్నది. యేసు ప్రభువు కూడా మీరు చూడరు కానీ మీరు ఖచ్చితంగా ఎరిగి ఉంటారని చెప్తాడు పరిశుద్ధాత్మ గురించి. కాబట్టి ఏంటంటే మనము అలాగా మన ఆత్మను మనము ఆయన నామమును బట్టి లేవనెత్తుకున్నప్పుడు మనము స్థిరముగా నిలిచే వారంగా ఉంటాము. అంతేకాని వేరే వాటి మీద,
బాహ్య సంబంధమైన వాటి మీద మనం ఆధారపడే వారమైతే అవి పోయినప్పుడు మనము కూడా కృంగిపోతాము. కానీ మనము నామము బట్టి మనము ఎల్లప్పుడూ నిలిచి ఉంటాము, చక్కగా నిలిచిచున్నాము అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ దావీదు. యెహోవా రక్షించుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. అంటే ఆయన నామమును బట్టి ఎవరైతే నా నామమును పిలుస్తారో నేను పలుకుతానన్నాడు దేవుడు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అది ఖచ్చితంగా మరి సమాధానము కలుగుతుందని చెప్పి దావీదు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే మనము ఆయన నామము బట్టి ఈ రోజు ధ్యానించుకున్న రీతిగా మనం లేవనెత్తుకుని ముందుకు కొనసాగు వారంగా ఉండాలని ఆశిస్తున్నాను. మరి ఈ వాక్యము, ఈ ధ్యానము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.